తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 47 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి గురువులు శ్రీ గురు కరుణామయ్య గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ నవరాత్రులకు సంబంధించి మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా గురువు గారి మాటల్లో విని నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం. ఎప్పుడు అమ్మవారి గురించి ఆలోచన వచ్చినా ముందు మీరు గుర్తొస్తారు. ఆ స్ఫురణ అలా అలా కూర్చుని అంటే ఏదైనా చెప్పేటప్పుడు కూడా, అంటే నేను సోఫాలో కూర్చునేటప్పుడు కూడా నాకు గుర్తొచ్చేది మీ మాటే. ప్రతి చోట ఆవిడే ఉంటుంది, ఆవిడ ఒళ్ళోనే కూర్చున్నాను అనుకో అనే మాట చెప్పారు మీరు మొదటిసారి కలిసి. అదే ఎప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట చెప్పిన విషయాలన్నీ కూడా. చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలవటం. గురుగారు, చాలా సందేహాలండి. ఇందులో భాగంగా నవరాత్రుల్లో ప్రతినిత్యం పారాయణంలో భాగంగా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అష్టోత్తరం చదువుతామండి మేము, మాకు ఇది బాగా రోజు అలవాటు అంటారు. అసలు ఈ నవరాత్రుల్లో ఏవి శ్రేష్టం అని చెప్తారు? అష్టోత్తరం చదువుకుంటే మంచిదా, లలితా సహస్రనామం చదువుకోవాలా? మీరు సింపుల్ గా మీకు అర్థం అవడానికి చెప్తా. 2 పెళ్లిళ్ళకి వెళ్ళారండి. ఓ పెళ్లిలో 82 కోర్సుల మీల్ పెడతారు, భోజనం 82 రకాల పదార్థాలు. రెండో పెళ్లి పాపం ఇచ్చుకోలేని వాడు పప్పు, గుత్తొంకాయ కూర, కందా బత్తలి, చిన్న చిన్న కూరలు చేసి పెట్టారు. ఇది చాలా రుచిగా ఉంది, అది ఒక్కటి సరిగ్గా లేదు, శ్రద్ధతో చేయలేదు. ఏది నచ్చుతుంది మీకు? ఇదా 82 కోర్సుల మీద 2 కూరలు చేసి రుచిగా కమ్మగా ఉన్నది ఒక్క కూర అయినా చాలు అది. సో భక్తితో చేస్తే నీకు ఒక్క నామం చదివినా చాలు. అక్కడ తీసుకొస్తున్నాం టాపిక్. అందుకే లలితా సహస్రనామ పరిస్థితిలో ఈ నామాల్లో 1000 నామాల్లో ఒక్క నామం యొక్క ఫలితం చెప్పడానికి సాక్షాత్తు పరమశివునికి కూడా సాధ్యం కాదు. అంటే మనం ఏమనుకుంటాం, చాలా పవర్ఫుల్ అని. నామం ఫలితం అంటే ఎప్పుడు వస్తుంది? నామం ఫలితం శ్రీమాత అనగానే నీకేమన్నా అర్థం అవ్వాలి? ఆవిడ తల్లి. నన్ను పాలు దాక్కుండా పడుకుంటే లేపి పాలు పట్టిన తల్లి ఆవిడ. అదే నాకు జ్వరం వచ్చినప్పుడు అరిచి గీ పెట్టిన అన్నం పెట్టని తల్లి ఆవిడ. నాకు ఏది కావాలో నన్ను అడగకుండా ఇచ్చి తల్లి, అక్కర్లేకపోతే అరిచి గీ పెట్టినా ఇవ్వని తల్లి. కానీ ఆవిడ తల్లి. నేను నాది అనుకునే జరగకపోతే అది తల్లి కాదు అని అనుకుంటున్నాను కదా, అది తప్పు అని నాకు అర్థం అవ్వాలి. ఇంత భావన నేను పెట్టుకుని శ్రీమాత అనగలగాలి. చేస్తున్నావా? ఒక మాట అనేస్తా. ఇంకా భాస్కర్ రాయని వారి అసలు లలితా సహస్రనామం అర్థం తెలుసుకోవాలంటే ఎవరైనా ప్రవచనకర్తలు అందరూ కూడా భాస్కర్ రాయని వారు మనకి ఆదర్శం. ఒక 600 పేజీలు ఉంటుంది అది భాస్కర్ రాయని వారి భాష్యం. శ్రీమాత అన్న పదానికి ఒక 50 పేజీలు అర్థం చెప్పారు. అంటే అంత అర్థం తెలుసుకుని చేయగలిగితే ఒక్క నామం యొక్క ఫలితం కూడా చాలు. ఇంప్లిమెంట్ చేయాలి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని. అంటే ఏంటి? నీ నామం ఎవడైతే చదువుతాడో వాడికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయం ఉండకూడదు. నేనేం చేస్తున్నాను? ఆ పదం చదువుతూనే టైం అయిపోతుంది అనుకో, తాపత్రయాగ్ని సంతప్త అంటే ఎక్కడొచ్చింది నాకు? అంటే చేసేది ఒకటి, చదివేది ఒకటి అవుతుంది కదా. అంచేత నెంబర్ 1 అది. ఇంకోటి ఏంటంటే ద్వాదశైతాన్ నామాని ఎప్పయతృణ్యాదపి అని 12 నామాలని చెప్తారు. 12 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 100, 108 ఉండొచ్చు, సహస్రం ఉండొచ్చు. ఏదైనా సరే కావలసింది భక్తి, శ్రద్ధ, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం, దాని మీదే దృష్టి ఉంచడం. ఇలా కానీ చదవగలిగితే, అసలు నన్ను అడిగితే నవరాత్రుల్లో ఒక్క నామం చెప్పినా కూడా ఆ నవరాత్రుల్లో ఉన్న శక్తి వల్ల ఎంతమంది దేవతలు ఉంటారని. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం
నవదుర్గలు వస్తారు కదండి. ఆ అమ్మవారు. టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. అవును. అటువంటి దేవతా సమూహం ప్రకృతిలో ఉన్నటువంటి సమయంలో ఉమ్. నేను సహస్రం చదవాలా, అష్టోత్తరం చదవాలా అని కాదు. ఉమ్. నేను ఎంత శ్రద్ధగా ఒక ఎసెన్స్ హోమియోపతి మెడిసిన్ టించర్ ఉంటుంది, మదర్ టించర్ లాగా అంత ఎసెన్స్ తోటి నేను చదవగలిగితే ఉమ్. నువ్వు ఏది చదివినా పర్వాలేదు. అష్టోత్తరం కాదు, 12 నామాలు చదివినా పర్వాలేదు. ఉమ్. సో ఇక్కడ కావాల్సింది క్వాంటిటీ కాదు, ఉమ్. క్వాలిటీ అని తెలుసుకుంటే ఈ డౌట్ మనకి శ్రద్ధ తీరిపోతుంది. ముఖ్యం అన్నిటికన్నా కూడా. చాలా మంది ఏంటంటే దీక్ష తీసుకున్నప్పుడు లేకపోతే ఈ 9 రోజుల పాటు ఈ దసరా వరకు కూడా సమయాన్ని ఎంచుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని ఇలా. ఏ సమయంలో పఠిస్తే మంచిది అంటారు? అది ఒక్క నామమే కావచ్చు, జపంలాగా కావచ్చు, సహస్రమే కావచ్చు, ఏవైనా కానీ. సాధారణంగా ఉషక్కాలంలో బ్రహ్మముహూర్తం ఒకసారి మనం అవును. మాట్లాడుకున్నాం. ఉమ్. బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది. ఉమ్. అలాగే సంధ్యా సమయంలో చేస్తేనూ మంచిది. ఆహా. ఎందుకంటే ఈ 2 సమయాల్లోనూ ఉమ్. మనసు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం. ఉషకాలం డెఫినెట్గా ప్రశాంతంగా ఉంటుంది. అవును. సంధ్యా సమయంలో ఇంక అయిపోయింది కదా, అవి పడుకుంటాను బాబు అయిపోయింది అన్న ఒక రిలాక్సేషన్ ఈ మధ్యలోనే మనకి ఫ్రస్ట్రేషన్లో ఉండడానికి ఛాన్స్ అవును. అంచేత ఉషకాలంలోనూ సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిది. ఉమ్. దీనికన్నా ముందు ఉమ్. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. అందుకే ప్రతి సహస్రనామానికి ధ్యాన శ్లోకం అంటుంది. ఉమ్. సింధూరారణ విగ్రహం ప్రణీనాం మాణిక్యమౌళి స్ఫురత్తారాయకశేఖరాం అని మొదలెడతాడు. ఉమ్. ఎందుకు? వాడికి తెలుసు, అమ్మవారికి తెలుసు, ఉమ్. ఈడు వంటింట్లో 12 రకాల ఊర్లు అన్ని వదిలేసి వచ్చి వండుతుంది, ఉమ్. ఆవిడ సెటిల్ అవ్వడానికి నేను కొంచెం టైం ఇవ్వాలని. ఓ, కారణం అది. ఈ ధ్యానం అన్నది ఏంటంటే ఉమ్. ప్రాపంచిక విషయాల్లో ఏంటి నేను ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు దాని ఉన్న ట్రాన్సిషనే ధ్యానం. ఉమ్. అది నేను చూడకుండా సింధూరాణ విగ్రహం త్రినైనా మాణిక శ్రీమాత శ్రీమహా అంటే అదే మూడ్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఉమ్. ఆ ఖచ్చితంగా. మూడు నుండి ఈ మూడుకి రావాలి, వస్తేనే నీకు ఆ తాదాత్మ్యం చెందుతావు, మమేకమవుతావు. ఉమ్. దానికోసం ధ్యానం పెట్టారని నా యొక్క ఆలోచన, మా గురువు గారి ఆలోచన. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లిగా రూపం నేను ఎలాగా విగ్రహం కాదు అక్కడ, ఉమ్. ఈ దహరాకాశంలో నిన్న రూపం చిత్రీకరించుకోవాలి. ఉమ్. సింధూరారణ విగ్రహం త్రినయనాం ఉమ్. అంటే ఆ కళ్ళు కనబడాలి, ఉమ్. ఆ పీనవక్షోరుహాం వక్షస్థలం కనబడాలి, ఉమ్. పాణిభ్యాం అరిపూర్ణ రత్నశకలం అది కలశం కనబడాలి. ఇవన్నీ కూడా గాజులు కనబడాలి, నగలు కనబడాలి, కలసుడు రక్తార హారోద్దిలాంగి వేలాడుతున్న హారాలు కనబడాలి. ఎన్ని అర్థం తెలుసుకోగలిగితే అంత కొంచెం కొంచెం అయినా సరే తెలుసుకుని ఒక ఆకారం ఏర్పరచుకొని ఉమ్. ఇక్కడున్న ఆకారానికి నేను శ్రీమాత శ్రీమహారాజ్ఞి, ఇక్కడుంది ఇలా ఆకారం ఒక్కొక్కటి. ఉమ్. అని అందుకోసం పెట్టారు. ఉమ్. అందుచేత సో ఏ సమయంలో చెప్పవచ్చు అంటే మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ సహస్రనామాలు లాంటివి చేసుకుంటే మంచిది. ఉమ్. మామూలు వర్క్లో ఉన్నప్పుడు చిన్న నామం చేసే మాత్రమే ఇంతకన్నా తీసుకోలేనే, ఉమ్. అంత తీరుబడి లేదు నాకు, ఉమ్. 3 పనులు ఉన్నాయి అని అక్కడ మాత్రం వదలకూడదు. మళ్ళీ ఉమ్. శ్రీమాత్రేమ 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 100% సమయం మీద ఎఫెక్ట్ ఉంది. అవును. ఏ సమయంలో ఏ దేవత, కొన్ని ఇదైతే ఉగ్రదేవతల్ని రాత్రి సమయంలో జపం చేస్తే మంచిది, ఉమ్. సాత్విక దేవతలు ఇక్కడ చేస్తే మంచిది అని ఉన్నాయి, దీంట్లో శాస్త్రాల్లో ఉన్నాయి. ఉమ్. అని ఉన్నా సరే మనోధర్మం అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పినట్లు నాకు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు తీరుబడిగా కూర్చుని నేను సహస్రనామం చదువుతాను. ఉమ్. కానీ అలాగని మనసు ప్రశాంతంగా లేదని వదిలేయకుండా ఉమ్. బిజీగా ఉన్నప్పుడు చిన్న మంత్రం శ్రీమాత్రే నమః మీ అందరికీ చెప్పేది అదే, ఉమ్. అది చెప్పుకుంటే చాలు, ఉమ్. అన్నీ సమానమే. అయితే సమయానికి సంబంధించింది అని అక్కడ ఆగిపోకుండా ఆ సమయంలో చెప్పుకోవాలి, మిగతా సమయంలో టూకీగా చెప్పుకోవడం ఉత్తమం. ఉమ్. ఇది ఒకటి అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్క. అది అలవాటు చేసుకోవాలి. నేను అది చెప్పకుండా ఉండలేను ఉమ్. అన్న స్థితి ఉండాలి, కానీ అయ్యో చెప్పాలే ఉమ్. అని చెప్పుకోకూడదు. ఉమ్. చాలాసార్లు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఇవాళ నేను సంధ్యావందనం చేయలేకపోయాను. ఉమ్. ఎందుకు? ఉదయం పొద్దున్న 2:30కి లేచాను. హ.
ఆ ఫ్లైట్లో కూర్చున్నావు, రాగానే మీ ఫోన్ పరిగెత్తాలి. నేను సంధ్యావనం ఆదరబదగా ఇలా చేయడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇదే సంధ్యావనం అంతే. అలాగా నేను అంటే నా గురువు నేను చెప్పింది, నేను అందరికీ అదే రూల్ అని నేను చెప్పను. నాకు మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను చేస్తాను. ఇక్కడ చేసేది నేనేం ఆడుకోవట్లేదు పాడుకోవట్లేదు, ఇదికే అమ్మవారి గురించే పాడు, ఏది అన్నీ ఒకటే. మళ్ళీ రేపు వెళ్ళగానే మామూలుగా సంధ్యావనం చేసుకుంటాం. అట్లాగా నాకు ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు స్తోత్రం చేసుకోవడం, మిగతా సమయంలో చిన్న మంత్రం జపం చేసుకోవడం ఉత్తరం. అది సాధన రహస్యం. సహస్రనామం చదువుతున్నాము, ముగింపు ఏ విధంగా ఉండాలి? ఫలశ్రుతితో ముగించాలా, ఇంకా ప్రత్యేకించి ఇంకేమైనా నామాలు చదవాలా? అసలు ఫలశ్రుతితో ముగించమని అనడం అనేది లోకంలో ఉన్న వాడుకే కానీ, అసలు నన్ను అడిగితే సహస్రనామం చదవడానికి ముందు నువ్వు ఫలశ్రుతి చదువుకో, ముందే చదవమంటారు చెప్తున్నాను. అప్పుడు దీని వాల్యూ ఏమిటో తెలుస్తుంది. అంతే, మర్చిపోయింది. అమ్మో ఇంత గొప్పదన్నమాట. ఇప్పుడు మీరు సుమన్ టీవీకి వచ్చానండి, రావడానికి ముందు సుమన్ టీవీ అంటే ఎంత పాపులరో నేను చూసుకుంటాను. అబ్బో ఇంత గొప్ప టీవీ అనమాట, ఇంతమంది చూస్తారన్నమాట అంటే ఒక నిబద్ధత ఉంటుంది. అంచేత ఫలశ్రుతి నేను ముందు చదివానంటే అంతే, ఒక్కసారే చదవాలి. దాని మీద అందుకోసమే పెట్టారు. అంతేగాని ఫలశ్రుతి లేకపోతే నీకు ఫలితం రాదు, ఇవన్నీ మధ్య మధ్యలో వాళ్ళు చెప్పింది, అది వేరే విషయం. నేను దాని గురించి కమెంట్ చేయను. లాజికల్గా కుర్రగాళ్ళు ఆలోచించండి, అది చదివిన ఏమొస్తుందో ఒకసారి చదువుకుంటారు. చాలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పలేదు, నా అదృష్టం అంతే, మర్చిపోవడం. ప్రతిసారి దాన్ని చెప్పడం. చివర్లో శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అంతే, అదే ఎండింగ్. లలిత తర్వాత ఇంకెవరు ఉన్నారమ్మా ఎండ్ చేయడానికి? ప్రారంభం ఆవిడే, ముగింపు ఆవిడ. శ్రీమాత ఆవిడ, లలిత అంబిక ఆవిడ. ఆవిడ గొప్పతనం అదే. మీరు నేను కలిసామంటే హాయ్ ఐఎమ్ అంజలి, సారీ ఐఎమ్ గీతాంజలి, గ్లాడ్ టు మీట్ యూ అంటారు. ముందు పేరు చెప్పేశారు. ఆవిడ మరి గొప్ప కదా, యునిక్ కదా. ఆవిడ పేరు చెప్పలేదు, ఐఎమ్ శ్రీమాత. నా క్యారెక్టర్ చెప్పుకున్నాను, నా గుణం చెప్పుకున్నాను. చివర్లో ముగింపు లలిత, అది ముగింపు అంటే. అంచేత ముగింపుకి ఫలశ్రుతి ఉండాలని నా దీంట్లో సాధనలో నేను ఎప్పుడు ఫలశ్రుతి చదవలేదు. ఒక్కసారి మీలాంటి వాళ్ళకి చెప్పడం కోసం ఇందాక చెప్పినప్పుడు ఒక్క నామం చెప్పడానికి కూడా శివుడికి అందుకొని చదివేనేమో, కానీ ఈ గంధంతో చేస్తే ఇది వస్తుంది, పుష్పంతో చేస్తే ఇది వస్తుంది, బిల్వపత్రాలతో చేస్తే ఇది వస్తుంది చదివి విరుక్కున్నాను. నేను ఎప్పుడు కూడా దానికోసం చేస్తే ఇది వస్తుంది ఈ జన్మలో నేను చేయలేదు. నాకు ఆనందం కోసం చేశాను అంతే. అంచేత ముగింపు అనేది వెళ్తే నవరాత్రుల్లో ఏ రోజుకి ఆ రోజు బట్టి, ఇప్పుడు ఉదాహరణకి బాల అష్టోత్తరం చదువుకొని లలితా సహస్రనామం చదువుకోవటం, మళ్ళీ సరస్వతి దేవి అష్టోత్తరం చదువుకొని నవరాత్రుల్లో ఎందుకంటే నవరాత్రుల్లో ఆవిడ ఆ రూపంలో విశిష్టంగా కనబడుతుంది కాబట్టి అక్కడ కూడా బాల వేరు లలిత వేరు, అన్నపూర్ణ వేరు లలిత వేరు అనుకోకూడదు. అమ్మ నువ్వే ఈ బాలగా వచ్చావు, నిన్ను ఈ నామాలతో స్తుతిస్తున్నాను, కానీ జనరల్గా ఉన్న నామాలు నాకు అలవాటు అయిపోయి అది మానుకోలేను అని అలా చదువుకోవాలి. అలాగే ఏ రోజు మేము అదే చేస్తాం, బాలాష్టోత్తరం అన్నపూర్ణాష్టోత్తరం చదువు, అలా చదువుకున్నా పర్వాలేదు. ఇలా ప్రక్రియగా పెట్టుకొని ఈ 10 రోజులు చదివితే ఖచ్చితంగా అమ్మ వెంటే ఉంటుంది. తప్పకుండా. చాలా సంతోషం అండి. శ్రీమాత.